చాలా అన్యాయం సార్. కనుక కనుక పుట్టిన ప్రతి మనిషి 100 సంవత్సరాలు తప్పకుండా బ్రతకాలి. బ్రతకాలి సార్. పుట్టిన వాళ్ళంతా 100 సంవత్సరాలు బ్రతికితే భూదేవి భరించగలదా అండి సార్? వెర్రివాడ, ఇంకా భూమి భరించవలసిన అవసరం ఏముంది? అణుశక్తి వచ్చింది కనుక మానవులందరూ రాకెట్ల ద్వారా కుజగ్రహం, బుధగ్రహం, శనిగ్రహం, చంద్రగ్రహం ఇత్యాది గ్రహలోకాలకన్నింటికీ వలస వెళ్ళిపోతారు. అదిగాక మనుషులందరూ మునిపట్లాగా చస్తారనుకున్నావా? ఎందుకు చావరు సార్? ఎందుకంటే మా దేశంలో గవర్నమెంట్ వారు నదులన్నిటికీ ప్రాజెక్టులు కట్టించి తిండి గింజలు సమృద్ధిగా పండిస్తున్నారు. అందువలన ఆకలి చావులుండవు, వరదల వల్ల కొట్టుకుపోవటం ఉండదు. పైగా ఆసుపత్రులు ఎన్నో కట్టిస్తున్నారు. డాక్టర్లు ఎంత తెలియమిరిపోయారనుకున్నావు? గుండెకాయ చెడిందనుకో, దాన్ని అలాగే బయటికి ఓడదీసి రిపేరు చేసి మళ్ళీ తగిలించేస్తున్నారు. కనుక ఇక ప్రజలు చావడానికి అవకాశం ఎక్కడుంది? అయితే సార్, చావులు లేనప్పుడు పుట్టుకలు కూడా లేకుండా ఉండేలాగా బ్రహ్మదేవుడు గారితో చెప్పి మీరు కొంచెం కట్టుదిట్టం చేయించాలి సార్. అవును, ఈ రోజుల్లో వేరుశనక్కాయల్లా గుత్తులు గుత్తులుగా పిల్లలు పుట్టేస్తున్నారు. జనాభా పెరిగిపోతుంది. ఆ బ్రహ్మదేవుడికి మర్చిపోయిందో ఏమిటో. కరెక్ట్ సార్, నేను అదే చూచాయిగా విన్నాను. ఈ మధ్య భూలోకంలో అవేవో బాంబులు పేలుస్తున్నారా, ఆ పొగ బ్రహ్మలోకం దాకా పాకి బ్రహ్మదేవుడి దిమ్మ తిరిగిపోయి ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరిగా సృష్టించేస్తున్నట్ట. ఏది? నేను ఇతర లోకాలకు పోయే మార్గమే ఉంటే బ్రహ్మదేవుడితో మాట్లాడి బర్త్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. సరే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ఇది వరలో ఏ ఏ పాపాలకు జీవులు నరకంలో శిక్షించబడుతున్నారో చెప్పు. ముందు పాపాలు అంటే ఏమిటో మనం నిర్వచించాలి. పూరయ మమ కామం గోపాల, పూరయ మమ కామం గోపాల, పూరయ మమ కామం, పూరయ మమ కామం గోపాల, పూరయ మమ కామం గోపాల, పూరయ మమ కామం. వారం వారం వందనమాస్తుతే, వరం వారం వందనమాస్తుతే, వారిజదళ నయన గోపాల, వారిజదళ నయన గోపాల, పూరయ మమ కామం గోపాల, పూరయ మమ కామం గోపాల. నారదుడు సార్. ఏమిటయ్యా పిల్లా పాప దడుచుకుని ఇలా గావు కేకలేస్తుని జిడ్డు సంగీతం నువ్వును కాస్త సినిమా సంగీతం పాడలేవు? సినిమా సంగీతమా? నీ వేషాలు కట్టి పెట్టవయ్యా. నిన్ను నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు. వేషాలా? సినిమాలా? వత్సా, నీకు మర్యాద తెలీదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. సారనవయ్యా, కొత్త యమధర్మరాజు గారికి కోపం రాగలదు. నాయన మేనర్స్, మేనర్స్ ప్లీజ్. నేను ఎక్కడ కూర్చున్నానో చూడు. మా దర్బారుకు వచ్చి మర్యాద లేకుండా ఏమిటా మాట? అప్పన్నా ఎందుకు సార్? వెళ్ళప్పన్నా, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చెప్పు, నువ్వు అసలు ఎందుకు వచ్చావు? ఏమీ లేదు సార్, కొత్త యమధర్మరాజు గారు వచ్చారంటే ఎలా ఉంటారో అని చూడడానికి వచ్చాను సార్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఊరికే రావు. నువ్వు ఈ పుణ్యలోకాలన్నీ తిరిగే న్యూస్ పేపర్వి.
నీ కపట నాటకం అంతా నేను అనేక సినిమాల్లో నాటకాల్లో చూశానులే. నువ్వు నన్ను మోసం చేయలేవు. నిజం చెప్పు, నిన్నెవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైకుంఠం నుండి వచ్చానండి. అదుగో మళ్ళీ అండి అనకు, కోపం వస్తుంది. సారనవయ్యా సార్. సార్, నన్ను మహావిష్ణువు పంపించారు సార్. ఎందుకు? తమరు ఇక్కడ ఎంతకాలం ఉండదలుచుకున్నారో, యమధర్మరాజుని ఎందుకు తరిమేశారో తెలుసుకురమ్మని పంపించారు సార్. సార్. నీతో నా చెప్పడం భలేవాడివి. నువ్వు వాళ్ళకి వీళ్ళకి జుట్లు ముడేసి తగాదాలు పెట్టి కొంపలంటించే కొరివి. శ్రీమన్ మహావిష్ణువే స్వయంగా విచ్చేస్తే వారితో ముఖాముఖి పర్సనల్ గా మాట్లాడతాను. సరే సార్, మీ ఉద్దేశం వారికి మనవి చేస్తాను సార్. సార్, నిన్నిప్పుడు విడిచిపెట్టడం కూడా ప్రమాదమే. నీకిక్కడ ఉద్యోగం ఇస్తాను, ఇక్కడే ఉండిపో. ఈ యమలోకంలో ఎంటర్టైన్మెంట్ లేక మా యమదూతలే నరకబాధలు అనుభవిస్తున్నారు. కనుక నిత్యం సంగీతం పాడుతూ మా నిలయ విద్వాంసం ఉండిపో. జీతం ఎంత కావాలి? హరినామ స్మరణ చేసుకునేవాడిని. నాకు జీతం ఎందుకు సార్? ఆ హరినామస్మరణ ఏదో ఇక్కడుండే చేసుకో. విచిత్రగుప్త సార్. జీతం అక్కర్లేదట. గౌరవనీయులైన నారదునికి భత్యం అదనంగా వేసి ఆర్డర్ పాస్ చేయి. చెప్తాం. నేను విష్ణుమూర్తి వారితో చెప్పొస్తాను సార్. ఏమని చెప్తాం? తమరే స్వయంగా ముఖాముఖి మాట్లాడదలుచుకున్నారు అని. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లాగే చెప్పు. అంతేకాని మాటలతో చెప్పావా? చెప్పను సార్. వెళ్ళు. కానీ సామాన్యుడు కాదు. ఏం జరిగింది నాన్న? ఎందుకలా వణికిపోతావు? వణిపోతున్నానండి. చెప్పే ప్రభు నా యమలోకంలోనే బంధించబోయాడు. నా తత్వం అంతా ముందే తెలుసుకున్నానని నా గుణగణాలు అన్నీ ఎకరం పెట్టాడు. సినిమాలో నన్ను చూశాడట. నన్ను నోరెత్తనివ్వలేదు. ఏదో భాషలో ఊపిరి సలపకుండా మాట్లాడాడు. నారదా, ఆ ఎద్దును చూసావా? చూడడం ఏమిటి, దాన్ని నా మీదకే ఉసుకెళ్ళిపాడు. ఎలాగో బ్రతిమలుకొని ఆ పోటు తప్పించుకున్నా. అమ్మ బాబో, దేవాంతకుడు. ఇంతకీ నీ చెప్పమన్న మాటలు చెప్పావా నారదా? చెప్పాను సార్. కాదండి, అదిగో ఆ అప్రాచప్ మాటలే వస్తున్నాయి ఇంకా నా నోటికి. నేను జగడాలు పెడతానట, అందుకని నాతో ఏమీ చెప్పనన్నాడు. మీతోనే ముఖాముఖిని మాట్లాడతానన్నాడు. ఇలాంటి స్వల్ప విషయాలు నా వరకు రానివ్వకూడదు నారదా. నువ్వే మళ్ళీ వెళ్ళి. మహాప్రభు క్షమించండి. మధుకైటములు వంటి వాళ్ళ దగ్గరికి వెళతాను, మహిషాసురుడు వంటి వాడి దగ్గరికి వెళతాను. కానీ ఆ దేవాంతకుడి దగ్గరికి ఇంకా వెళ్ళనండి. అందులో తెలుగువాడండి. పట్టు పట్టారా, తెలుగు వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు కానీ పట్టిన పట్టు విడవరండి. నువ్వు ఊరికే అంటావు కానీ నీ సామర్థ్యం నాకు తెలియదా నారదా? ఏదో యుక్తి చేసి వాడికి ఏం కావాలో తెలుసుకుని ప్రమాదం లేని ఒక వరం ఇచ్చి పంపించేసి వెళ్ళు. చేస్తాను.